మీకు నేను ఒక ఆసుపత్రిని గోశామలో కట్టిస్తాను యొక్క ఉద్దేశాన్ని సంకల్పాన్ని ఉంచి గౌరవ దామోదర రాజనరసింహ గారి యొక్క తెలంగాణ స్టేట్ హెల్త్ మినిస్టర్ గారు, అదేవిధంగా మనకు హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు, డిఎంఈ నరేంద్ర గారు, మన రాకేష్ సాయి గారు, వీళ్ళందరికీ కూడా మా జయకృష్ణ గారు, మీ అందరము అదేవిధంగా హాస్పిటల్ యొక్క సిబ్బంది అంతా కూడా గోశామలకి వెళ్ళి ఇనాగరేషన్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క దృఢమైనటువంటి సంకల్పంగా ఉన్నది. అది ఒక 3 yearsలో కట్టాలనే ఒక ప్లాన్ ఉంది. ఈ 3 yearsలో ఒకవేళ కానట్టయితే, లేట్ అయినట్టయితే అంటే అది కూడా ఆలోచించాలి. అందుకోసం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఉంది. ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు సమస్య చెప్పిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన తట్టింది, సూపరింటెండెంట్ గారిని అడగాలని. ఎప్పుడు కూడా మేము డ్యూటీలో ఉన్నప్పుడు మేము కింద పడుకుంటున్నాము, ఆర్ఎంఓ గారు ఏంటి ఇది ఈ పరిస్థితి, మీ హాస్పిటల్ డాక్టర్స్ అయితే ఉన్నారు, వైద్యం బాగిస్తున్నారు, సిస్టర్స్ బాగానే చూస్తూ ఉన్నారు, మీ స్టాఫ్ అంతా, కానీ కింద పడుకోవడం ఏంది అనాగరికంగా అంటే, నేను దయచేసి సూపరింటెండెంట్ గారిని వేదిక మీదుగా అడుగుతున్నాను. అది 5 years వరకు మనకు సంకల్పం ఉంది, సేవ చేసేది. మన పల్లం ప్రవీణ్ గారు తెలుసు, ఆపరేషన్ చేయాలంటే ఇంటికి పోయి రండి, ఇంటికి పోయి రండి, ఒక మనసులో బాధతో ఇంటికి పోయి రండి అని చెప్తాను.